వెల్కమ్ ఫైనల్ గా జాంగ్రీ బాగుందా? ఎక్కడుంది కదా? ఇది కూడా మా విరాజ్ గడు ఎప్పటి నుంచో చూస్తున్నాడు కావాలని. బాగుందా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాం, మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ముందుగా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కనుక ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో ట్రావెల్ వీడియోస్ ఉన్నాయి, రెగ్యులర్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా కొన్ని షార్ట్స్ కూడా చేసాం ఈ మధ్యన. సో యా, ఐ థింక్ యూ లైక్ ద కంటెంట్. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. యా, అండ్ ఇవాళ వీడియో వచ్చి యాక్చువల్లీ మా అత్తగారు వాళ్ళు వస్తున్నారు అనమాట. మా అత్తగారు మా గారు శ్రావణి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇండియా నుంచి వస్తున్నారు. సో వాళ్ళని పికప్ చేసుకోవడానికని ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. కానీ యాక్చువల్లీ సాయంత్రం 5 o'clock కదా రావాలి ఫ్లైట్. 5:30కి రావాలి ఫ్లైట్. కానీ వాళ్ళది డిలే అయిపోయింది. అంటే వాళ్ళు మిస్ అయ్యారు శాన్ ఫ్రాన్సిస్కో కనెక్షన్. సో దానికోసం అని చెప్పి వాళ్ళకి ఇంకొక ఫ్లైట్ బుక్ చేసాం మేమే సెపరేట్గా. అది 10 అవుతుంది వచ్చినప్పటికి. సో నేను స్నిగ్ధ బయలుదేరి వెళ్తున్నాము. నువ్వు రెడీ అయిపోతే మనం బయలుదేరి వెళ్దాం. హలో, ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాము మేము. వీళ్ళు మా అత్తగారు వాళ్ళు రావాల్సింది కొంచెం లేట్ అయిందనమాట. శాన్ ఫ్రాన్సిస్కోలో కనెక్షన్ మిస్ అయ్యారు వాళ్ళు. సో ఇంకా దానికి సెపరేట్ ఇంకొక ఫ్లైట్ ఇస్తామన్నారు దానికి. అది కూడా స్టాండ్ బైలో ఉంది శాన్ ఫ్రాన్సిస్కోలో వాళ్ళ పొజిషన్. సో ఇంకా మేము సర్లే అలా కాదని చెప్పి సౌత్ వెస్ట్ వేరే ఇంకో ఫ్లైట్ సెపరేట్గా బుక్ చేసుకున్నాం. సౌత్ వెస్ట్ ఇంకొక ఫ్లైట్ సెపరేట్గా బుక్ చేసుకొని వచ్చాము. సో వాళ్ళు వచ్చేలోపు వాళ్ళ లగేజ్ ప్రీవియస్ ఫ్లైట్లో కానీ వచ్చేసిందేమో అని చెప్పి చూడడానికి వచ్చాము ఇక్కడికి. సిద్ధు, ఎక్కడికి వెళ్తున్నాం మనం? To the baggage place to get our baggage. Baggage claim. This one's ours too. Yeah, there's one here. Only 3. ఇంకా వాళ్ళు వచ్చేలోపు వాళ్ళ ప్రీవియస్ ఫ్లైట్ మిస్ అయిపోయింది కదా, అందులో లగేజ్ మాత్రం వచ్చేసింది. సో అది మేము ఈ లోపల తీసేసి కార్లో ఎక్కిద్దామని చెప్పి అనుకుంటున్నాం. వాళ్ళ ఫ్లైట్ ఇప్పుడు వస్తున్నది సౌత్ వెస్ట్ కదా, రావడానికి ఇంకొక 15 minutes టైం ఉందా? యా, బాయ్. సారీ, ఇప్పుడే కార్లో లగేజ్ అంతా ఎక్కించేసి మళ్ళీ మేము వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం వచ్చాం. లెవెల్ 3కి వచ్చాం. లెవెల్ 4లో కార్ పెట్టాం, లెవెల్ 1లో బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకున్నాం, లెవెల్ 3లో పికప్ చేసుకోవడానికి వచ్చాం. ఇక్కడ గేట్స్, ఇటు పక్క డి గేట్స్, ఏ గేట్స్ ఉన్నాయి. వీళ్ళు ఎందులో వస్తారో తెలియదు. మనం బోర్డు అయితే చూద్దాం ఫస్ట్. అవునా? C16. I memorized it. సి గేట్స్ ఆ చివరకు ఉంటాయి అనుకుంటా. యా, సి గేట్స్ అయితే ఆ చివరకు ఉన్నాయి. ఇగో ఇటు పక్క ఎలివేటర్ తీసుకొని వచ్చాము. ఇది చూసారు ఎంత పెద్ద ఎస్కలేటర్ ఉందో. I wanted to go on it. ఇది మా ఫీనిక్స్ ఎయిర్పోర్ట్. అంతకుముందు వీడియోలో మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కూడా చూపించాను. Phoenix Skytrain. యా, ఇగో కొన్ని స్టోర్స్ అయితే మూసేసి ఉన్నాయి లేట్ అవడం వల్ల. నైట్ ఆల్మోస్ట్ 10 అవుతుంది నైట్. This time since ఫీనిక్స్ స్కై ట్రైన్ అన్నాడు. This time since it's a holiday, I came to the airport. యా, ఇంకా వచ్చేసరి ఇటు పక్క డైరెక్షన్ పెట్టాడు సి గేట్స్ అని. సో ఎయిర్పోర్ట్ అయితే ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయింది, రాత్రి 10 అయిందని. యా, ఇది ఫీనిక్స్ ఎయిర్పోర్ట్లో టర్మినల్ 4 అనమాట. ఇది పెద్ద టర్మినల్. అంతకుముందు 2, 3, 4 రెండు ఉండేవి మేము వచ్చిన కొత్తల్లో. తర్వాత వాళ్ళు 2 అనేది కంప్లీట్గా మూసేశాడు. 3 అనేదాన్ని రెనోవేట్ చేసి పెట్టాడు. ఇప్పుడు 4 ఉన్నది ఇంకా ఇంటర్నేషనల్ టర్మినల్. ఏది? ఇక వీళ్ళ ఫ్లైట్ అయితే అరైవ్డ్ అంటున్నాడు ఇక్కడ. San Francisco 3444. Let's go. 10 అన్నాడు కానీ 9:45 అంతా 9:48 అయింది టైం చూసారా. అరైవ్డ్ అన్నాడు. సో యా, చూద్దాం ఎక్కడ ఉన్నారో ఏంటో వీళ్ళు. ఇగో ఫైనల్ గా సి గేట్స్ దగ్గరికి అయితే వచ్చాము. కొంతమంది వస్తున్నారు, మన వాళ్ళు అయితే ఇంకా రాలేదు.
జస్ట్ ఇప్పుడే అరైవ్డ్ అన్ని పెట్టాడు సిద్ధు. మేమైతే సీ గేట్స్ దగ్గరికి వచ్చి కూర్చున్నాం ఫైనల్గా. ఇక్కడ ఎవరో చాలా మంది వస్తున్నారు, వేరే ఫ్లైట్స్ కూడా అరైవ్డ్ కదా ఇదే టైంలో. సో మా వాళ్ళు ఇంకా రావడానికి టైం పడుతుంది అనుకుంటా. నాకు తెలిసి ఎక్కువ టైం ఏం పట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు అప్గ్రేడెడ్ బోర్డింగ్లో సౌత్ వెస్ట్ కదా ఫస్ట్లోనే కూర్చున్నారు. A1 to 15లో తీసుకున్నాం అనమాట. సో వాళ్ళకి బాగానే వచ్చేయాలి, దే షుడ్ నాట్ బి ఎనీ డిలే, తొందరగా వచ్చేస్తారని అనుకుంటున్నాము. యాక్చువల్లీ సౌత్ వెస్ట్లో A1 to 15 ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం మేము సౌత్ వెస్ట్లో వెళ్ళినప్పుడు ఆ బోర్డింగ్ అంతా కూడా మేము వీడియో తీసి పెడతాం, అంటే అది వేరే ఎయిర్లైన్స్తో కంటే ఎంత డిఫరెంట్గా ఉంటుంది, సో బాగుంటుందా బాగాలేదా, కన్వీనియంటా కాదా అనేది ఇంకొక వీడియో తీసి పెడతాం దానికి. నువ్వు కూడా వెళ్తావా, నువ్వు పట్టుకుంటావా? అగో వాళ్ళు వచ్చారు ఫైనల్గా. హలో హాయ్. వెళ్ళు పట్టుకో. హాయ్. వెల్కమ్ ఫైనల్గా. ఇగో స్వీట్స్ కూడా వచ్చాయి, ఏదో ఓపెన్ చేస్తుంది శ్రావణి. శ్రీకృష్ణ స్వీట్స్ హైదరాబాద్లో, అక్కడి నుంచి వచ్చేది. ఇది పూతరేకులు, ఇవి వాసిరెడ్డి నుంచి. వెరైటీగా ఉంది, కళాఖండ్ ఇది మైసూర్ పాక్, ఇది మెత్తన్ మైసూర్ పాక్. బాదం హల్వా ఇది బాదం హల్వా అట శ్రీకృష్ణ స్వీట్స్ నుంచి. ఏంట్రా ఇవి గవ్వలా? ఇవి కూడా గవ్వలే, ఒకటి కారం ఒకటి తీయవి అనుకుంటాను అన్న. ఇది మైసూర్ పాక్. ఇవి స్వీట్స్, ఇవి మ్యాంగో జెల్లీ. తర్వాత శ్రీనివాసు నెలగా దానికి వెళ్ళాను, మేము కూడా కొందామని చెప్తూ తీసుకున్నామండి. సో ఇవి వచ్చిన స్వీట్స్ ప్రస్తుతానికి. ఇంకా ఇవి కాకుండా ఆవకాయలు కూడా తీసుకొచ్చారు, అవి ఆల్రెడీ కట్ చేసినట్టుంది, అవి చూపిస్తాను నేను. పెట్టలేదు టేబుల్ మీద చూడు, లడ్డు ఇవి వదిలేసింది ఇక్కడ. ఇగో ఈ వాసిరెడ్డిలో మనకు వచ్చింది బూందీ లడ్డు, బాగున్నాయి చూడ్డానికైతే. ఇగో మైసూర్ పాక్ ఓపెన్ చేస్తుంది, భలే ఉందే ప్యాకింగ్. ఈ శ్రీకృష్ణ స్వీట్స్ నుంచి మైసూర్ పాక్ పట్టుకొచ్చారు, దీని ప్యాకింగ్ ఎంత బాగుందో చూసారా? ఇగో ఏదో గ్రీటింగ్ కార్డ్ లాగా ఉంది. అట్లే ఇలా కింద నుంచి ఓపెన్ అనుకుంటా కాదా? సరే ఇంకో సైడ్ నుంచి ఉంది. ఇది ప్యాకింగ్ ఎంత బాగుందంటే మాకు పాపం చింపాలని కూడా అనిపించట్లేదు. లోపల అది ఉంది అటుగా, ఆ లోపల మళ్ళీ ఒక ట్రే ఇచ్చాడు, దీంతో వచ్చింది. ఏంటన్నా ఇది ఆవకాయలా? అయ్యి బాగుందిరా, కూర పచ్చడి అనుకుంటాను. వావ్ భలే ఉంది, మొత్తం అసలు నెయ్యి కారుతుంది, ఇంకా బాగుంది ఇది. ఇది ఇంకొక స్వీట్స్ ఏంటో ఇవి. స్నిగ్ధకి చాలా ఇష్టం, అందుకే అరిచింది అలాగా. బాగుందా? ఒక్క నిమిషం నాన్న. కాజు కట్లీ. వావ్ కాజు కట్లీ చాలా బాగుంది.
బాగుందా నాన్న? అబ్బా ఇవన్నీ ఇండియా నుంచి వచ్చిన ఆవకాయలు. ఇది వెల్లుల్లి ఆవకాయ. వెల్లుల్లి ఆవకాయ. ఇది వెల్లుల్లి వేసిన ఆవకాయ. ఇది తీపావకాయ. ఇది నా ఫేవరెట్, తీయగా ఉంటుంది. నాది కూడా. ఇది మాగాయ. ఇగో ఇది ఇంకొక ఆవకాయ. ఇది ఇంకేదో కూడా ఓపెన్ చేయలేదు ఇంకా ఇది మేము. అలాగే ఇది ఉంది, ఇది అమ్మ పంపించినట్టుంది. ఇది మా అమ్మ పంపించింది, కోరు పచ్చడి. ఇది ఇదిగో ఓపెన్ చేస్తున్నారు సూట్ కేసులు. ఏమన్నా బట్టలేగా ఎక్కువ, అవేనా తెప్పించో? ఇగో ఇవన్నీ బట్టలే. విరాజ్ నీకేం కావాలరా? ఇగో విరాజ్ గారికి ఇండియా నుంచి ఏదో తెప్పించుకున్నాడు అమ్మమ్మ వాళ్ళని అడిగి. ఇంకో ఇవన్నీ బట్టలు, ఇదంతా కొత్త బట్టలు. ఏంటన్నది? ఇంకో వీడికి పట్టుకొచ్చారు ఇండియా నుంచి, అడిగి మరీ తెప్పించుకున్నాడు. ఏదిరా ఇంకో దీనికోసం ఉత్సాహపడుతున్నాడు కావాలని. అదేంట్రా నాన్న? సెకండ్ సూట్ కేసు. ఇది కూడా బట్టలే అనుకుంటా ఫుల్ గా. ఏ విరాజ్ నీకు ఇంకో ఆడుకోవడానికి ఏంట్రా అది? కొట్టేసావా అమ్మని బ్యాట్ వేసి? ఎక్కడుంది గద? ఇది కూడా మా విరాజ్ గారు ఎప్పటి నుంచో చూస్తున్నాడు కావాలని. బాగుందా నాన్న? గద ఎవరు పట్టుకుంటారు? ఇటు చూసి చెప్పు. గద ఎవరు పట్టుకుంటారు? హనుమాన్. ఆ హనుమాన్ సినిమా చూసిన దగ్గర నుంచి నాకు గద కావాలని చెప్పి ఒకటే గోల. వాళ్ళు అలాగే వస్తున్నారు కదా అని కొన్ని పట్టుకొచ్చారు. సో ఇండియా నుంచి ఎవరు వచ్చారన్నా మనకు ఫుల్ హ్యాపీగా ఉంటుంది. ఇంకా అందరికి పిల్లలకి అయితే అమ్మమ్మ తాత వచ్చినప్పటికి ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మొన్న జాన్లో మా అమ్మ వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు జూన్లో వచ్చారు. సో గ్యాప్ ఒక 6 months వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి సెలవుల్లో కూడా కాబట్టి ఇంకా ఫుల్గా ఎగ్జైటెడ్గా ఉన్నారు. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.